హాయ్ అండి, నేను సుమిత్ర. వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక డ్రమ్ స్టిక్ కూడా తీసుకున్నాను. 1/2 కిలో బెంగళూరు తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం పోపు కోసం. ఆవాలు కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగుంటుంది. ఇది కూడా ఇందులో మ్యాంగో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మ్యాంగో వేయట్లేదు. టమాటో శనగలు టమాటో కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులో టమాటాలు వేసేసుకుని టమాటాలు కూడా కొంచెం మధ్యాహ్నం వరకు ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని తొందరగా మగ్గుతుంది. టమాటోకి ఉడికి నేను కాల్చి వేసుకునేది సాల్ట్ వస్తుంది. పచ్చి వేసేసుకుని ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేయడానికి టమాటో తొందరగా మార్చేస్తుంది. టమాటా వేసుకొని చాలా అంటే చాలా బాగుంటున్నారు. ఈసారి చపాతీలో తీసుకోవచ్చు, రైస్లో తీసుకోవచ్చు. సూపర్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు 10 నిమిషాలు కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు నేను టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత కారం కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఉడికేంత వరకు ఉడకడానికి ఎంత పడుతున్నాయో అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని కారం కూడా వేసుకొని దీంట్లో మసాలాలు కానీ పులుసులు ఏమైనా వెళ్ళట్లేదండి. ఓన్లీ టమాటో ఆనియన్స్ వేసాను. నేను చింతపండు తీసుకొచ్చేస్తారు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసుకున్నమాట. పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వంకాయలని ఉప్పు కారం అంత మిక్స్ కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అది మగ్గించుకొని తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుని మూత తీసుకుంటున్నాం. కొంచెం వేగాలి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మంట కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుని ఇంకేం అవసరం లేదండి. ఏమైనా సాల్ట్ ఏమైనా కావాలని చూసుకొని చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకొని అంతే పర్ఫెక్ట్గా ఉంది. మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసుకొని చూస్తామండి. కూర అయిపోయింది. మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ.
వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది నాకు. గిన్నె పెట్టుకుని గ్యాస్ పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకుని చూసారా ఎంత బాగా వచ్చిందో వంకాయ కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.